ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఫలితాల్లో ప్రపంచనం మా విద్యార్థుల జయకేతనం మార్కుల్లో మాకు మేమే సాటి ర్యాంకుల్లో మాకెవరు లేరు పోటీ అని ఆటలాస్తుంటాయి కదా అన్న సామిరంగా అవి చూస్తే చదివితే ఇంట్లో చదవాలి లేకుంటే చదివే బంద్ పెట్టాలి అన్నంత లెవెల్లు ఉంటాయబ్బా. కానీ ఆ కాలేజీల్లో ఈ స్కూళ్ళల్లో వేల మంది చదివితే అందులో కొందరికంటే కొందరికే మార్కులు ర్యాంకులు. మరి తతిమ్మోళ్ళంతా దేనికి పనికిరానోళ్ళ ప్రకటనల పేరుతోటి పైసలు గుంజే ఈకమతి కాకుంటే సెక్షన్ల దందాలు పోవాలే, మార్కుల తేడాలు మారాలే, చదివేటోళ్ళను ఓ తీర్లా చదవనోళ్ళని ఇంకో తీర్ల చూసుడు బంద్ పెట్టాలే, లేకుంటే బాజాప్తా కేసులైతే అని బడోళ్లకు వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంట్. పోరలంటే ర్యాంకులు తెచ్చే మార్కెటింగ్ ఏజెంట్ల లెక్క చూడబట్టిరి కొందరు. హుషారున్నోళ్లను ఏ సెక్షన్ అని, వెనకబడ్డోళ్లను బి సెక్షన్ అని, ఆడు టాపరు ఈడు మొద్దు అని మేడల బోర్డులు తలిగిస్తారాయే. ఇక ఎట్లుంటది, నాకేం రాదట, ఎవ్వరు నన్ను మెచ్చుతలేరు అని ఇంకింత నారాజై ఆయనతో చదవకుంటైతారు. మార్కులు తగ్గినాయని దిట్టుడు, ఎక్కువ వచ్చిన వాళ్ళని చూపించి ఎడ్డిచ్చుడు చేస్తుంటే అందరి ముందు నాదాననిపిస్తది కదా. మరి ఇజ్జత్ పోయిందని కొందరు పానాలే తీసుకోబట్టిరి. గట్ల కావద్దనే మార్కులను బట్టి సెక్షన్లు చేయొద్దని ఆర్డర్ వేసింది సర్కారు. ఈ స్కూళ్ళైనా, కాలేజీలైనా, హాస్టల్లైనా, కోచింగ్ సెంటర్లైనా అంతటా ఒకటే రూలు. లాపర్వా చేస్తే వాళ్లకు సర్కార్ ఇచ్చిన గుర్తింపే రద్దు చేస్తారటుల్లా. అట్లనే క్లాస్ రూమ్లు, హాస్టళ్లల్లో సేఫ్టీ ఫ్యాన్లు పెట్టాలి, గోడలెక్కి దుంకకుండా చుట్టూ జాలీలు కట్టాలని కండిషన్ పెట్టిండ్రు. కానీ ఆటికంటే మొదలు చదువులు చెప్పే పద్ధతి మారాలే, అమ్మా నాయనల ఆలోచన మారాలే. గండ్లైతేనే చదువు వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుందని శాపన్ రాకినట్టే రాకే బడి జైలల్లే వేస్తుంటారు. ర్యాంకుల కోసం పొద్దంతా వాళ్ళు దోముతుంటే ఇంటికొచ్చినాక కూడా చదువు అని సతాయించుడేనాయే. ఊకే వొయిలే కాదు, జర్సేపు ఆట పాటలు కూడా ఉండాలి, లేకుంటే బడి ఖైదీ లెక్క బతుకుడైతది.